హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. టుడేస్ టాపిక్ చాలా కాంట్రవర్షియల్ అండ్ షాకింగ్. యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఒక న్యూ రూల్ ప్రపోజ్ చేశారు. H1B వీసా కోసం $100,000 ఫీజ్ పే చేయాలని చెప్పేశారు. ఈ న్యూస్ ఇండియాలో ఎస్పెషల్లీ ఐటీ ఇండస్ట్రీలో బాంబ్ లాగా పేలింది. లాక్స్ ఆఫ్ టెక్కీస్ కి ఇంపాక్ట్ చేస్తుంది. సో ఈ న్యూస్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మనం మాట్లాడేసుకుందాం. అంతకంటే ముందు ఇంకా ఇలాంటి టాపిక్స్ మా దగ్గర నుంచి వస్తూనే ఉంటాయి. సో ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, ఎందుకంటే మీ సబ్స్క్రిప్షన్ నాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ H1B వీసా అంటే ఏంటి అంటే, ఇది ఒక నాన్ ఇమిగ్రెంట్ వర్క్ వీసా. మెయిన్లీ యుఎస్ కంపెనీస్ ఫారెన్ ప్రొఫెషనల్స్ ని హైర్ చేసుకోవడానికి యూస్ చేస్తారు. ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్, ఐటీ, ఇంజనీరింగ్, హెల్త్ కేర్ అండ్ రీసెర్చ్ ఫీల్డ్స్ లో యూస్ చేస్తారు అనమాట. ఎవ్రీ ఇయర్ అప్రాక్సిమేట్లీ 85,000 న్యూ H1B వీసాస్ ఇష్యూ చేస్తూ ఉంటారు. దాంట్లో 70% ఆఫ్ వీసాస్ ఇండియన్స్ కే వెళ్తూ ఉంటాయి. కరెంట్ ఫీ రఫ్లీ 6,000 to 7,000 మధ్య ఉంటుంది అనమాట. అండ్ ఇది కంపెనీ బేర్ చేస్తుంది. అంటే ఎవరైతే ఒక ఇండియన్ ప్రొఫెషనల్ బాగా టాలెంటెడ్ ఉన్నారో వాళ్ళని యుఎస్ కి తెప్పించుకోవడానికి ఈ ఫీజ్ అనేది కంపెనీ బేర్ చేసి ఆ పర్సన్ ని యుఎస్ తీసుకెళ్లి అక్కడ సెటిల్ చేస్తారనమాట H1B ఇచ్చి. సో ఫార్ H1B అనేది ఒక అఫోర్డబుల్ పాత్ అనమాట ఇండియన్స్ వెళ్ళి యుఎస్ లో పనిచేసుకోవడానికి. బట్ ట్రంప్ ప్రపోజ్ చేసిన న్యూ రూల్ ఈచ్ H1B అప్లికేషన్ కి $100,000 USD ఫీజ్ అనేది వాళ్ళు పెట్టారు. ఒక్కసారి ఆలోచించండి, నార్మల్ వీసా ప్రాసెస్ లో 7,000 అండ్ ఇప్పుడు డైరెక్ట్ గా 100,000. ఇది స్మాల్ కంపెనీస్ కి ఇంపాసిబుల్. ఓన్లీ గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, యాపిల్ లాంటి వాళ్ళు అఫోర్డ్ చేయొచ్చు. మిడ్ సైజ్ కన్సల్టెన్సీస్, స్టార్ట్అప్స్ ఇండియా నుంచి ఎవరైతే హైర్ చేసుకుంటారో వాళ్ళందరూ కూడా కంప్లీట్ గా స్టాప్ అయిపోతారు. సో ప్రాక్టికల్లీ ఏంటి అంటే, ఓన్లీ అల్ట్రా రిచ్ కంపెనీస్ కి యుఎస్ జాబ్ మార్కెట్ ఓపెన్ ఉంటుంది. ఇండియన్స్ కి ఆపర్చునిటీస్ అనేవి డ్రాస్టికల్లీ తగ్గిపోతాయి. ఆల్రెడీ యుఎస్ లో వర్క్ చేస్తున్న ఇండియన్స్ కి సిచ్యువేషన్ టఫ్ అయిపోతుంది. కంపెనీ చేంజ్ చేయాలంటే స్పాన్సర్ కి $100,000 స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఆల్మోస్ట్ నో వన్ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ బర్డెన్. ఎవరు తీసుకుంటారు చెప్పండి అంత డబ్బులు? సో టెక్కీస్ జాబ్ స్విచ్ అవడం హార్డ్ అయిపోతుంది. గ్రీన్ కార్డ్ ప్రాసెస్ డిలే అయ్యే ఛాన్స్ కూడా ఉంది. బికాస్ కంపెనీస్ డోంట్ వాంట్ ఎక్స్ట్రా కాస్ట్ అనమాట. బేసికల్లీ యుఎస్ లో సెటిల్ అవ్వాలి అనుకునే ఇండియన్స్ కి ఇది ఒక పెద్ద బాంబ్ అనే చెప్పొచ్చు. ఇండియాలో ఉన్న ఆస్పిరెంట్స్ కి ఇంకా పెద్ద షాక్. చాలా మంది ఇండియన్స్ యుఎస్ కి ప్రతి సంవత్సరం మైగ్రేట్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు వెళ్ళలేరు. డ్రీమ్ ఆఫ్ గోయింగ్ టు ది యుఎస్ వెరీ ఎక్స్పెన్సివ్ అయిపోతుంది, అన్రియలిస్టిక్ అయిపోతుంది. పేరెంట్స్ కి, స్టూడెంట్స్ కి ఇది ఒక నైట్ మేర్. బేసిక్ గా ఎంత స్టూడెంట్స్ అయినా ఏదో చదువుకోవడానికి వెళ్తున్నారంటే కాదు, ఖచ్చితంగా వాళ్ళు కూడా అక్కడ H1B తీసుకుని సెటిల్ అవడానికి వెళ్తున్నారు. సో పేరెంట్స్, స్టూడెంట్స్ కూడా ఇప్పుడు మళ్ళీ ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదే సిచ్యువేషన్ ఉంటే రేపు పొద్దున ఇంత కాస్ట్ భరించి, ఇంత డబ్బులు స్పెండ్ చేసి, యూనివర్సిటీ ఫీజ్ కి ఆల్రెడీ 30 లక్షల దాకా ఖర్చు పెట్టి, అక్కడున్న ఎక్స్పెన్సెస్ అన్ని బేర్ చేసి, ఇప్పుడు ఫైనల్ గా H1B కూడా మనం ఇంత బేర్ చేసుకోవడం అవసరమా అనే ఒక ఒపీనియన్ స్టూడెంట్స్ కి, పేరెంట్స్ కి కూడా వచ్చేస్తుంది. సో మెనీ టెకీస్ విల్ లుక్ అట్ అదర్ ఆల్టర్నేటివ్స్ లైక్ కెనడా, యూకే, ఆస్ట్రేలియా, జర్మనీ వైపు వెళ్తూ ఉంటారు. ఇది ఒక బిగ్ టర్నింగ్ పాయింట్ అన్నమాట ఇండియన్ యూత్ కి. అండ్ వన్ మోర్ యాంగిల్ ఏంటంటే, ఇండియన్ ఐటీ కంపెనీస్ కి, మెయిన్ గా ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, HCL వాళ్ళకి H1B వీసాస్ అనేవి లైఫ్ బ్లడ్ లాంటిది. ప్రాజెక్ట్స్ యుఎస్ లో ఎగ్జిక్యూట్ చేయడానికి థౌసండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ని ఎవ్రీ ఇయర్ ఆన్ సైట్ పంపిస్తుంటారు. ఈ ఫీజ్ హైక్ వల్ల ఆన్ సైట్ సెండింగ్ కట్ చేస్తారు. ఇన్స్టెడ్ అవుట్ సోర్సింగ్ ఇండియాలో ఇంక్రీజ్ చేయొచ్చు. మేబీ దానివల్ల ఇండియాలో ఉన్న ఎంప్లాయీస్ కి ఎక్కువ శాతం జాబ్స్ క్రియేట్ అవ్వచ్చు, లేదా ఆపర్చునిటీస్ క్రియేట్ అవ్వచ్చు. ప్రాజెక్ట్స్ యుఎస్ కి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి, కానీ ఆన్ సైట్ జాబ్స్ తగ్గిపోతాయి, ఇండియాలోనే జరిగిపోతాయి. షార్ట్ టర్మ్ లో షాకే, లాంగ్ టర్మ్ లో ఇండియాకి కొన్ని జాబ్స్ అయితే ఇది క్రియేట్ చేయొచ్చు. బట్ సాలరీస్ యుఎస్ రేంజ్ లో కాకుండా ఇండియా రేంజ్ లోనే మాత్రమే ఉంటాయి అన్నమాట. ఇది ఫుల్ నెగిటివ్ అని చెప్పలేం. బికాస్ ఆ కంట్రీ వాళ్ళు వాళ్ళ కంట్రీ వాళ్ళకి ఎక్కువ జాబ్స్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ ప్రెసిడెంట్ తీసుకున్న ఒక డెసిషన్. కానీ ఇక్కడ మోస్ట్లీ ఇంపాక్ట్ అయ్యేది ఇండియన్స్ హూ ఆర్ విల్లింగ్ టు సెటిల్ దేర్ విత్ H1B అనమాట. స్టార్ట్అప్స్, ఇన్నోవేషన్ ఇండియాలో పెంచడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఇదే గనక కంటిన్యూస్ ప్రాసెస్ గా అయితే, ప్రెసెంట్ అయితే 12 months 11 months అంటున్నారు. ఒకవేళ ఇదే గనక కంటిన్యూస్ ప్రాసెస్ అయితే అప్పుడు ఇండియాలో స్టార్ట్అప్స్, ఇండియాలో ఇన్నోవేషన్ పెంచే అవకాశం ఉంటుంది. ఇండియాలో ఎక్కువ హైరింగ్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక రకంగా చూసుకుంటే ఇది కొంచెం ప్లస్. కానీ ఏ రకంగా ఇది ఇండియన్స్ లో కొంచెం మైనస్ అంటే, ఇప్పుడు వన్ ఆఫ్ ది టాప్ టాలెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు యుఎస్ కి వెళ్ళి ఉండిపోవాలనుకుంటారు. దాని వల్ల యావరేజ్ ఉన్న వాళ్ళకి ఇండియాలో ఆపర్చునిటీస్ వస్తున్నాయి ఇప్పుడు. సో ఇప్పుడు టాప్ టాలెంట్ అంతా కూడా ఇండియాలోనే ఉంటే ఆ టాప్ టాలెంట్ కి ఎక్కువగా జాబ్స్ అనేవి క్రియేట్ అవుతుంటాయి. దాని వల్ల యావరేజ్, బిలో యావరేజ్ ఉండే వాళ్ళు కొంచెం సఫర్ అవ్వచ్చు. సో ఇండియాలో కాంపిటీషన్ అనేది కొంచెం పెరుగుతుంది. బట్ స్టిల్ ఏదైతే ఇందాక అనుకున్నామో కంపెనీస్ ఆన్ సైట్ తీసుకెళ్లకుండా
వెళ్లకుండా ఇక్కడే ప్రాజెక్ట్స్ ని డిప్లాయ్ చేయడం, ఇక్కడే ప్రాజెక్ట్స్ ని ఇంప్లిమెంట్ చేసి ఆన్ సైట్ తీసుకెళ్లకుండా ఎంప్లాయీస్ ని ఇక్కడే హైర్ చేసుకోవడం లాంటివి చేయొచ్చు. బట్ సాలరీస్ అనేవి కొంచెం తగ్గొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ట్రంప్ $100,000 H1B వీసా ప్రపోజల్ అంటే జస్ట్ ఒక పాలసీ చేంజ్ అయితే కాదు. ఇది లాక్స్ ఆఫ్ ఇండియన్ ఫ్యామిలీస్ కి డైరెక్ట్ ఇంపాక్ట్ చేస్తుంది. యుఎస్ లో జాబ్స్ అనేవి డ్రీమ్ అయిపోతుంది. బట్ ఇండియాలో ఐటీ అవుట్ సోర్సింగ్ బూమ్ అవ్వచ్చు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఈ డెసిషన్ ఇండియాకి గుడ్ ఆర్ బ్యాడ్? ఈ మూవ్ యుఎస్ ఎకానమీకి బెనిఫిట్ చేస్తుందా? మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అంతేకాకుండా ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ నా దగ్గర నుంచి వస్తూనే ఉంటాయి. కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ యువర్ సబ్స్క్రిప్షన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు us. And I am Krishna signing off. Jai Hind.